పోయిపోయి దానికోసం వస్తావురా. అంత దూరం తిరిగి వచ్చి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ నేను వెళ్తున్నాం. చెప్పాలన్నా స్టార్ట్ చేసాం, అయిపోయింది. ఇది మన సెకండ్ వీడియో. లాస్ట్ టైం మెహరాబ్ అత్తాపూర్ అయిపోయింది. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు మెహదీపట్నం. హోటల్ సిటీ టైం. ది హోటల్ డైమండ్ హోటల్. డైమండ్ సిటీ. డైమండ్ సిటీ. సో వీఆర్ గోయింగ్ టు హోటల్ సిటీ డైమండ్. ఫేమస్ అని విన్నాం. వీఆర్ గోయింగ్ టు ట్రై. ఇంత ముందుకినే ఆగమైనాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే నాట్ వర్త్. పర్లే, ఓకే. ఎవరైనా సిటీ డైమండ్ హోటల్లో టేస్ట్ చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. బ్యాటరీ కూడా చూసుకో, ఛార్జింగ్ కూడా చూసుకోవాలి అన్న. పోయినప్పుడు పెట్టినా అయిపో. నేను మీరు కూడా ఫేస్ చేసి ఉంటే ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయాలి. నా ఛార్జింగ్ పెట్టిన సిస్టమ్ దగ్గర ఛార్జింగ్ పెట్టినా నేను అట్లా అంత ధైర్యంతో నేను సరే అనేసి వీడియో ఇద్దామని అనుకుని ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయడం మర్చిపోయినా. ఒక్కరు చేసి ఉంటారు అన్న లైఫ్ లో. మనకు అసలు పెద్ద ఫ్లేవర్ ఉన్నా మనం పట్టించుకోం, అంత పెద్ద స్టాచ్యూ ఉన్నా పట్టించుకోం, అంత పెద్ద రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నా పట్టించుకోం. మనకు కావాల్సింది ఏంటి? నెలకు ఒక మీమ్ కావాలి, ఫేమస్ కావాలి, మనం దాన్ని రీల్స్ ఏంటి చేసుకోవాలి, అయిపోతుంది. కార్లా ఇంకొకడు ఉండు, ఏడు ఇద్దరేమో ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. నెంబర్ 1 పొజిషన్. లాస్ట్ టైం అక్కడ తిన్నాం ఇంట్లో మెహరాబ్. బైక్, లారీ, ఓన్లీ కార్ తప్పించి మిగతా ఏ వెహికల్ ఎక్కినా 10,500 మినిమం. అది బైక్ అసలు ఎక్కకండి. మనొక్క మళ్ళీ ఎన్నో కార్లకు యాక్సిడెంట్లు అయితే మరి. ఎట్లా అంటే కేజీఎఫ్ ఉంటది కదా, ప్రతి ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ఒక పోలీస్ ఉంటాడు. ఇంకా 7 ఉంది ముందు దాంట్లో దిగాలి. ఇప్పుడు అంతా తిరిగి పోయి రావాలి మళ్ళా. ఒక స్మైల్ బ్రో. మిగతా ఊళ్ళో రమ్మంటే బిజీ. మనం ఖాళీ చేసుకుని వచ్చినాం కదా అన్న. మనం వెళ్ళాల్సిన టైం అయింది 6కి, వచ్చింది 8:30కి. అంటే బిజీయే కదా అన్న. నువ్వు స్లీపింగ్ లో బిజీ, నేను మూవీస్ చూసుకుంటే నేను బిజీ. నువ్వేంలో బిజీ ఉన్నారా? నేను డ్యూటీ బిజీ. ఆడు ఒరిజినల్ బిజీ అండి. బర్త్డే మరి ఏమన్నా ఉంటుందా స్పెషల్? ఇదే ఇక్కడ బర్త్డేనా? ఏముంటది? చికెన్ మటన్. చికెన్ మటన్ అన్ని కామన్ అయిపోయినాయి. అది మంట డైరెక్ట్ అదేనా పర్లేదు. ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. మరి 200 పెట్టి కేక్ గోపిద్దాం. పెట్టుకుంటాను. ఏడైనా పెడతాం. అరే 200 తీసుకున్నా కేక్ కట్టుకున్నా. ఆ పక్కన ఇంకో 0 పెట్టి 30 పైసలు ఇవ్వని చెప్తాను. సెట్ చేస్తావా మరి? అది ఇంకా తెలుసు కదా. సిఆర్ లో 1000 రూపాయలు పెట్రోల్ ఒప్పుకొని వచ్చినా నీ బర్త్డే కోసం. 200 కేక్ 1200 ఖర్చు చేసినా. నువ్వైతే ఖర్చు పెడతావు చెప్పాలి. ఫస్ట్ నువ్వు పని చేయాలి. ఫైనల్ గా వచ్చేసాం. ఏం తీసుకుందామా? ఫ్యామిలీ తీసుకుందామా? అది వీడియో తీసుకున్నా. పోయిపోయి దానికోసం వస్తావురా. అంత దూరం తిరిగి వచ్చి వాడెవ్వడు ఇన్స్టాగ్రామ్ లో చూసి మోసపోయినప్పుడు టాప్ 5 హైదరాబాద్ అని చెప్పి టాప్ 5 హలీమ్స్ అన్నప్పుడు వాడు స్పెసిఫిక్ మెన్షన్ చేయాలి కదా అన్న. హలో బ్రో ప్లీజ్, ఎవరైనా హలీమ్స్ టేస్ట్ చేస్తే మెన్షన్ చికెన్ మటన్ ఆర్ సంథింగ్ ఎల్స్. సరే ఇంకొకటి చూసి చెప్తా. ఫైనల్లీ మెహదీపట్నంకి వెళ్ళి హెడేక్ తెచ్చుకొని హోటల్ సవేరా ఫోమ్
చలో దూదది అని కూడా అయిపోతాయి జల్దీ అయిపోయి. కూర్చోండి జల్దీ కూర్చోండి ముగ్గురం ఉన్నాం మళ్ళా 3 మెంబర్స్ ఉన్నాం కూర్చోండి ముగ్గురు కోసం వస్తే ఆడ 2 వాల్యూమ్లు ఉన్నాయి. నువ్వు తీసుకోపోయిన దానికి తీసుకోకపోయిన ఉంటే 2 కాదు 200 దొరుకుతుంటాయి. దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? సూపర్ బాయ్ అవరే క్యాంపా అవరే బాగుందా? బాగుందిగా ఫస్ట్ రోజు కానీ అదిగా నేనే మంచిగా నువ్వు నేను చెప్పింది ఎట్లున్నా, నేను చెప్పిన లొకేషన్ ఎట్లుంది, నువ్వు చెప్పిన లొకేషన్ ఎట్లుంది. హోటల్ సవేరా శంషాబాద్ ఇందాక మనం తిన్నది ఎంత ఇస్తావు రేటింగ్ అవుట్ ఆఫ్ 10? 9 అన్న. మొన్న 8 మన 8. నీకా భరత్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చిందా? మళ్ళీ హలీం తినాలంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి. సో మన బ్లాగ్ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ बाय बाय. लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो, फॉलो करो. इंस्टा అయితే फॉलो, यूट्यूब అయితే प्लीज सब्सक्राइब करो.